వందల ఏళ్ల ఘన చరిత్రన్న హైదరాబాద్ కీర్తి మరింత పెరిగింది. హైటెక్ సిటీగా, సైబర్ సిటీగా, ఫార్మా సిటీగా పేరొందిన హైదరాబాద్ ఇప్పుడు డైనమిక్ సిటీ అయిపోయింది. వరల్డ్ టాప్ 10 డైనమిక్ సిటీస్లో చోటు సంపాదించింది. టాప్ 5లో నిలిచి సత్తా చాటుకున్న హైదరాబాద్ పై V6 స్పెషల్ స్టోరీ. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కీర్తి విశ్వవ్యాప్తమవుతోంది. యావత్ ప్రపంచమే భాగ్యనగరం వైపు చూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్న మహానగరాల టాప్ 10 జాబితాలో హైదరాబాద్ చోటు సంపాదించింది. టాప్ 5th డైనమిక్ సిటీగా రికార్డు కొట్టేసింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకటించిన టాప్ 10 జాబితాలో 5వ స్థానంలో నిలిచింది మన హైదరాబాద్. ప్రపంచ ప్రసిద్ధ రియల్ ఎస్టేట్ సంస్థ JLL రూపొందించిన ఈ జాబితాను దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామికల్ ఫోరం వార్షిక సదస్సులో విడుదల చేశారు. ఈ జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో సిలికాన్ సిటీ బెంగళూరు ఉండగా హైదరాబాద్ 5th ప్లేస్ ని కొట్టేసింది. 2వ స్థానంలో వియత్నాంలోని హోచిమిన్, 3వ స్థానంలో అమెరికాలోని సిలికాన్ వ్యాలీ, చైనాలోని షాంఘై సిటీ 4th ప్లేస్ లో నిలవగా మన హైదరాబాద్ 5వ స్థానంలో నిలిచి సత్తా చాటింది. ఇక అమెరికాలోని ఆస్టిన్ 7వ ప్లేస్ లో, వియత్నాంలోని హనోయి 8వ స్థానాన్ని సాధించగా బోస్టన్ సిటీ 9వ స్థానాన్ని సొంతం చేసుకుంది. అటు కెన్యాలోని నైరోబీ 10వ స్థానంలో నిలిచి తన ఉనికిని చాటుకుంది. అంతేనా, టాప్ 30 డైనమిక్ సిటీలో బెంగళూరు, హైదరాబాద్తో పాటు పూణే, చెన్నై, ఢిల్లీ, ముంబై ఇలా మొత్తం మన దేశానికి చెందిన 6 సిటీలు ఉండడం విశేషం. ఇక వాతావరణ కాలుష్యం వల్ల ఢిల్లీ, బీజింగ్, అద్దెలు భారీగా పెరగడం వల్ల శాన్ ఫ్రాన్సిస్కో టాప్ 10 జాబితాలో చేరలేకపోయాయి. ఇవే కారణాల వల్ల హాంకాంగ్ కనీసం టాప్ 30కి ఎంటర్ కాలేకపోయింది. ఆవిష్కరణలను, ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ముందుకెళ్లే నగరాలు మాత్రం డైనమిక్ సిటీస్ గా గుర్తింపు తెచ్చుకున్నాయి. సిటీ మొమెంటం ఇండెక్స్ పేరుతో ప్రతి ఏటా టాప్ 30 సిటీస్ ని సెలెక్ట్ చేస్తుంది JLL. దీనికోసం వరల్డ్ వైడ్ గా మొత్తం 134 సిటీస్ ను ఎంపిక చేసి వాటిల్లో వేగంగా చోటు చేసుకున్న సానుకూల మార్పుల ఆధారంగా ఈ నగరాలను సెలెక్ట్ చేస్తారు. ఆ సిటీ జీడీపీ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, జనాభా, రవాణా, కార్పొరేట్ యాక్టివిటీస్, రియల్ ఎస్టేట్, టెక్నాలజీ, మౌలిక వసతులు, కాంపిటీటివ్నెస్, ఉద్యోగాలు, అద్దెలు, కన్జ్యూమర్ మార్కెట్, లేబర్ మార్కెట్ ఇలా మొత్తం 42 అంశాలను పరిగణలోకి తీసుకొని టాప్ సిటీస్ ను ఎంపిక చేస్తారు. వీటిల్లో మెరుగ్గా ఉన్న నగరాలకు టాప్ 30 ర్యాంకులు ఇస్తారు. JLL పరిగణలోకి తీసుకున్న 42 అంశాల్లో లండన్, బోస్టన్, దుబాయ్, మెల్బోర్న్, శాన్ ఫ్రాన్సిస్కో, బీజింగ్ సిటీలతో పోలిస్తే హైదరాబాద్ చాలా మెరుగ్గా ఉన్నట్లు వెల్లడించింది. అందుకే టాప్ 5th ప్లేస్ లో నిలిచింది మన హైదరాబాద్. లాస్ట్ ఇయర్ జనవరి నుంచి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిణామాలు, ప్రగతి ఆధారంగా ఈ లిస్టును రూపొందిస్తారు. వరల్డ్ డైనమిక్ టాప్ 10 సిటీస్ లో హైదరాబాద్ 5వ స్థానం సాధించడంపై ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. జాబితాలో భాగ్యనగరానికి చోటు దక్కడం గర్వకారణమన్నారు. హైదరాబాద్ మున్ముందు ఇంకా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అటు బెంగళూరు ఫస్ట్ ప్లేస్ లో నిలవడం కూడా సంతోషకరమన్నారు. ఇక వచ్చే జాబితా కల్లా మరింత అభివృద్ధి చేసి హైదరాబాద్ ను ఫస్ట్ ప్లేస్ లో నిలిపేందుకు కృషి చేస్తామన్నారు నగర మేయర్ బొంతు రామ్మోహన్. కథలను కడుపులో దాచుకున్న మహాగర్వం హైదరాబాద్ ఇప్పుడు డైనమిక్ సిటీ. ఈ రికార్డుతో వందల ఏళ్ల ఘన చరిత్ర ఉన్న భాగ్యనగరం మరో ఘనత సాధించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకటించినట్లు మన హైదరాబాద్ డైనమిక్ సిటీయేనా? మన మహానగర ప్రత్యేకతలేంటి? తలపించేలా ఇంద్రధనస్సు ఈర్షపడి
అవును, హైదరాబాద్ అందరికీ అనుకూలం. క్లాస్ కి క్లాస్, మాస్ కి మాస్. 5 స్టార్ హోటల్ ఉంటుంది, ఆ పక్కనే పానీపూరి బండి ఉంటుంది. లగ్జరీ అపార్ట్మెంట్లుంటాయి, ఆ పక్క కాలనీలోనే సాదా సీదా ఇండ్లు ఉంటాయి. పేదోడిని అక్కున చేర్చుకుంటుంది, పెద్దోడితో పెట్టుబడులు పెట్టిస్తుంది. ఇలా అందరికీ కావలసింది హైదరాబాదే. ఒక్క తెలుగు రాష్ట్రాలే కాదు, దేశంలోని పలు రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. హైదరాబాద్ అందరికీ అనుకూలం, అందుకే హైదరాబాద్ డైనమిక్ సిటీ అయింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెప్పినట్టు హైదరాబాద్ లో అనుకూలతలు చాలానే ఉన్నాయి. ఇక్కడ ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు ఉండొచ్చు, ఎవరికి నచ్చిన ఉద్యోగం వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరికి తోచిన వ్యాపారం వాళ్ళు చేసుకోవచ్చు. అడ్డా కూలీలు, రోడ్ సైడ్ బిజినెస్ కాడ్ నుంచి పెద్ద పెద్ద కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే వరకు చాలా అవకాశాలుంటాయి ఇక్కడ. ఇక ఐటీ విషయానికొస్తే హైదరాబాద్ ఒక ఐటీ హబ్ గా మారిపోయింది. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఐటీ అభివృద్ధిలో హైదరాబాద్ నిలిచిపోయింది. నేషనల్ కంపెనీలే కాదు, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, గూగుల్, అమెజాన్ లాంటి ఇంటర్నేషనల్ కంపెనీలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టాయంటేనే అర్థం చేసుకోవచ్చు ఐటీలో హైదరాబాద్ ఎలా దూసుకుపోతుందో. ఐటీ అభివృద్ధితో రోజు రోజుకి ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతోంది. హైదరాబాద్ మొత్తం 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. దాదాపు 1 కోటి మంది జనాభా ఇక్కడ నివసిస్తున్నారు. రాష్ట్ర జనాభా 4.5 కోట్లుంటే దాదాపు 1 కోటి జనాభా హైదరాబాద్ లోనే నివసిస్తున్నారు. సిటీలో ఉండే వాళ్లకు మాత్రమే కాదు, చుట్టుపక్కనున్న రూరల్ ప్రాంతాలకు కూడా హైదరాబాదే జీవనాధారమైంది. శివారు ప్రాంతాల్లో పండించిన పంటలను సిటీకి తీసుకొచ్చి అమ్ముకునే వాళ్ళు చాలా మందే ఉన్నారు. బిజినెస్ కోసం కొందరు, ఉద్యోగం కోసం కొందరు, పిల్లల కోసం, పై చదువుల కోసం ఇంకొందరు. ఇలా అవసరం ఏదైనా ఫస్ట్ ఆప్షన్ హైదరాబాదే. కారణం, సిటీలో అన్ని దొరుకుతాయని, ఏదోటి చేసి బండి లాగించేయొచ్చని అనుకుంటారు. హైదరాబాద్ పోలింగ్ విషయంలో దేశానికే తలమానికంగా మారింది. షీ టీమ్స్, షీ క్యాప్స్ తో పాటు లేటెస్ట్ టెక్నాలజీతో హైదరాబాద్ అభివృద్ధి పథంలో ముందుకెళ్తోంది. రాష్ట్ర జీడీపీలో 45% హైదరాబాద్ నుంచే వస్తుందంటే హైదరాబాద్ ఎంత అనుకూలమో ఇట్టే అర్థమైపోతోంది. హైదరాబాద్ దేశంలోనే 5వ పెద్ద నగరం. ఇది నిన్న మొన్నటి ముచ్చట, కానీ ఇప్పుడు ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న 5వ నగరం. ఐటీ సిటీ బెంగళూరు ఫస్ట్ ప్లేస్ లో నిలిస్తే హైదరాబాద్ 5th ప్లేస్ కొట్టేసింది. మరి ఈ రికార్డు ఎలా సాధ్యమైంది? నగరంలో ఏం జరుగుతోంది? మన నగరం సాధించిన విజయాలేంటో ఓసారి చూద్దాం. హైదరాబాద్ అందరికీ అనుకూలం. పల్లె నుంచి ఫారిన్ దాకా అన్ని ప్రాంతాల వాళ్ళు ఇక్కడ ఉంటారు. కల్చర్, సానుకూల వాతావరణంతో పెట్టుబడులు వస్తూ ఉంటాయి. ఐటీ పరంగా కూడా ముందుంటుంది హైదరాబాద్. వీటన్నింటికి తోడు రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో ఈ మధ్య పెట్టుబడులు మరింత పెరిగాయి. టీఎస్ఐపాస్ తో పాటు స్టార్టప్లను ఎంకరేజ్ చేసే విధంగా టీ హబ్ ఏర్పాటు చేశారు. $100 కోట్లతో గచ్చిబౌలిలో టెక్నాలజీ డెవలప్ సెంటర్ను ఏర్పాటు చేసింది యాపిల్. మరో ఇంటర్నేషనల్ కంపెనీ, ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా హైదరాబాద్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టింది. నానక్రామ్గూడలో 30 లక్షల అడుగుల విస్తీర్ణంలో ప్రధాన కార్యాలయాన్ని నిర్మించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇది ఏషియాలోనే అతిపెద్ద అమెజాన్ కార్యాలయం. దీని ఏర్పాటుతో తొలి విడతలో 14,000 మందికి ఉపాధి దొరుకుతుందని ఓ అంచనా. ఇప్పటికే గూగుల్, యాపిల్, ఐకియా, ఉబెర్ లాంటి సంస్థలు హైదరాబాద్లో అడుగుపెట్టగా అమెజాన్ రాకతో భాగ్యనగర కీర్తి మరింత పెరిగింది. వీటితో
వీటితో పాటు పలు మొబైల్ కంపెనీలు కూడా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాయి. ఆదిభట్లలో సెల్కాన్, మేడ్చల్లో మైక్రోమాక్స్ కంపెనీలు తమ మ్యానుఫ్యాక్చరింగ్లను ప్రారంభించాయి. రీసెంట్గా కెనడాకు చెందిన డేటావిండ్ మొబైల్ టాబ్లెట్ల కంపెనీ తమ మ్యానుఫ్యాక్చరింగ్ ని శంషాబాద్లో ప్రారంభించింది. వీటితో పాటు పలు అంతర్జాతీయ మొబైల్ ఫోన్ కంపెనీలు సైతం హైదరాబాద్లో తమ యూనిట్లను ఏర్పాటు చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఒకప్పుడు ముంబై, ఢిల్లీ లాంటి మెట్రో సిటీస్ కు మాత్రమే పరిమితమైన సెలబ్రిటీస్ చూపు ఇప్పుడు హైదరాబాద్ వైపు మళ్లుతోంది. సిటీలో ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కూడా పెరిగాయి. నెలకు పేజ్ 3 ఈవెంట్ జరుగుతోంది. ఇక రెగ్యులర్ ఈవెంట్స్ తో స్పోర్ట్స్ హబ్ గా కూడా మారుతోంది హైదరాబాద్. హైదరాబాద్ అంటే ఐటీ, ఫార్మా రంగాల్లో టాప్. కానీ ఇప్పుడు ఆతిథ్య రంగంలో కూడా బెస్ట్ సిటీగా నిలుస్తోంది. ఏ కాన్ఫరెన్స్ పెట్టాలన్నా హైదరాబాద్ వైపే చూస్తున్నారు. సిటీలో కాన్ఫరెన్స్లు నిర్వహించడానికి కావలసిన అన్ని ఫెసిలిటీస్ ఉండడంతో పాటు వెదర్, సిటీ కల్చర్ కూడా అట్రాక్ట్ చేస్తోంది. దీంతో అందరూ హైదరాబాద్ వైపే మొగ్గు చూపుతున్నారు. 2016లో నెలకో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లెక్కన 10కి పైనే సదస్సులు సిటీలో జరిగాయి. రీసెంట్ గా వరల్డ్ వైడ్ గా 2000 మంది ఐటీ నిపుణులతో ఐకాన్ కాన్ఫరెన్స్ జరిగింది. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహణలో ఢిల్లీ తర్వాత హైదరాబాద్ ది సెకండ్ ప్లేస్. ఇది హైదరాబాద్ పై V6 స్పెషల్. స్టే ట్యూన్డ్.